సార్ అసలు ఈ ఒబేజ్ అవ్వడానికి కారణాలు ఏమంటారు? అంటే మన ఫుడ్ కల్చర్ కారణం అంటారా, లేకపోతే ఏంటి మన లైఫ్ స్టైల్ కారణం అంటారా? అసలు ఆ కారణం ఏంటి? అసలు వై పీపుల్ ఆర్ బీయింగ్ ఒబేజ్? పాయింట్ ఏంటంటే ఫస్ట్ మనము మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఏంటంటే మనకు హయ్యర్ సెన్స్ ఉంటాయి. మనకి ఇష్టము, టేస్ట్ అనేది మనల్ని కంట్రోల్ చేస్తుంది. సో మనం వేరే అనిమల్స్ కంపేర్ చేసుకుంటే అవసరమైనప్పుడే ఆకలేసినప్పుడే తింటాయి. మనం ఏంటంటే ఆకలితో సంబంధం లేదు, మనకి ఫుడ్ కనపడితే తినాలనిపిస్తుంది. సో మన సైకి, మన ఆలోచన కూడా వెయిట్ గెయిన్ కి అవకాశం పడుతుంది. దాంతో పాటు ఎవ్రీబడి ఈజ్ ఇన్ స్ట్రెస్. నాకు వర్క్ ఫుల్ గా ఉంది, నిద్ర రావట్లేదు, రాత్రి వర్క్లు ఉన్నాయి, దీనివల్ల కార్టిసాల్ హార్మోన్ పెరిగి స్ట్రెస్ వల్ల కూడా అపిటైట్ పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అయ్యేసరికి మన ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 years బ్యాక్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. అప్పుడు 30 రెస్టారెంట్ ఉంటే నెల్లూరులో ఇప్పుడు 300 రెస్టారెంట్ ఉన్నాయి. సో అంటే ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ పెరిగింది. సో క్యాలరీస్ డెన్స్ ఫుడ్ అనమాట. ఇంత పెద్ద యాపిల్ లో 60 calories ఉంటాయి, ఇంత స్వీట్ లో 300 calories ఉంటాయి. అంటే ఏంటంటే హౌ మచ్ వీ ఈట్ ఆల్సో కౌంట్స్ అనమాట. సో ఇంత యాపిల్ తింటే కాసేపటికి మనకి ఆకలి తగ్గిపోతుంది. అదే ఇంత చిన్న స్వీట్ తింటే తొందరగా కరిగిపోయి మళ్ళీ ఆకలి వేస్తుంది. సో కాబట్టి క్యాలరీస్ కూడా ఎక్కువ తీసుకుంటాం తెలియకుండా. స్వీట్లు, ఈ కూల్ డ్రింక్లు, బింజ్ ఈటింగ్ అంటారు అనమాట. వీటి వల్ల కూడా ఏమవుతుందంటే మనకి వెయిట్ గెయిన్ అవుతుంది.